డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన వన్స్ అగైన్. దేవుని ప్రేమ ఇదిగో ధ్యానాలు. ఆగస్టు 19కి చెందినటువంటి వాక్య భాగం రోమా 9వ అధ్యాయం. రోమా పత్రికని అంతకుముందు మనం చెప్పుకున్నాం, కానీ ఇప్పుడు కొంచెం డివోషనల్గా అక్కడక్కడ చెప్పుకుంటున్నాం. ఇదేనా 9వ అధ్యాయానికి చెందినటువంటి వాక్య భాగం. ప్రార్థన చేసుకుందాం అంతకుముందు. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలంటే, దీన్ని బట్టి దేవుని కృప అత్యున్నతంగా స్పష్టమవుతుంది. దీనికంటే హెచ్చైనది ఏదీ లేదు. అంత స్పష్టంగా దేవుని యొక్క కృప వ్యక్తమయ్యేటువంటి పరిస్థితి ఇక దీనికంటే ఎత్తైంది లేదు. ఇప్పుడు మనం దేవుని కృపని మనం అప్రిషియేట్ చేసేది ఏంటంటే, యోహాను సువార్త 3:16 ప్రకారం యేసు ప్రభుని దేవుడు పంపించాడు. ఎందువలనంటే ఆయన చనిపోయేంత దాగా ఆయన ఏకైక కుమారుణ్ణి పంపించాడు మనకు అప్పగించటానికి, అంటే చనిపోవటానికి అప్పగించేటువంటి రీతిగా. అంత అంత ఎత్తైనటువంటి, అంత లోతైనటువంటి, అంత గంభీరమైనటువంటి ప్రేమ అని యోహాను 16లో మనం చూస్తున్నాం. ఇంకా ఇంకా ఇంకొక మెట్టు ఎక్కాలి అని అంటే, యేసు ప్రభు చనిపోయినప్పుడు భక్తిహీనులు ఉన్నారు, బలహీనులు ఉన్నారు, పాపులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు. ఈ 4 మాటలు రోమా 5లో మనం చూస్తాం. యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆయన చుట్టూ ఆ విధంగా ఉన్నారు. ఇక ఆయన ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు ఎందుకు చనిపోయాడంటే వీళ్ళ కోసమే. మంచి వాళ్ళ కోసం చనిపోతారు, కానీ ఇక చెడ్డవాళ్ళ కోసం ఎవరు చనిపోతారు అనేటువంటి ఆర్గ్యుమెంటు 5వ అధ్యాయం 6, 7, 8, 9, 10లో మనం చూస్తాం. ఆ వచనాల్లో ఇంకా కొంచెం ఒక మెట్టుగా తలంచాలి అనంటే, పాపుల ఎడల దేవుని యొక్క ఉగ్రత ఉంది. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఉగ్రత మన మీద ఉంది. మరి సిలువలో ఏం జరిగింది? ఆయన ఉగ్రతను యేసు ప్రభువు హరించుకున్నాడు. ఇక మిగిలింది, ఎవరైతే యేసు ప్రభువుని విశ్వసిస్తారో, విశ్వాసులుగా అవుతారో, యేసు ప్రభు విశ్వాసులు అవుతారో, వాళ్ళ మీద ఇక కృప ఎప్పటికీ రాదు, ఎప్పుడు ఉండదు. ఎప్పుడు కృపయే ఉంటుంది, గ్రేస్ ఓన్లీ. అది 5వ అధ్యాయంలో కూడా ఆ విషయాన్ని మనం చూస్తాం. ఉగ్రతకు బదులుగా కృప పర్మనెంట్గా యేసుప్రభు యొక్క శిలువను బట్టి. ఇక అంతకంటే ఎక్కువ ఎత్తైనటువంటి మెట్టు ఏంటి అంటే, మనం ఇప్పుడు చెప్పబోయేది. ఓకే, ఏంటి చెప్పబోతుంది అని అనుకోవచ్చు. ఏంటి చెప్పబోతున్నాం అని అంటే, ఇక్కడ 4 పాయింట్లు చెప్పబోతున్నాం. అది మొదటిది ఏంటంటే, పౌలు తన ప్రజల కోసం, యూదుల కోసం ఎంతో తహతహలాడతాడు. వాళ్ళ రక్షణ కోసం, వారు మారు మనసు పొందాలి, రక్షింపబడాలి అని తహతహలాడతాడన్నమాట. నేను శాపగ్రస్తుడైనా పర్లేదయ్యా, వాళ్ళు మారు మనసు పొందాలి, రక్షింపబడాలి అంటే, ఇక నేను శాపగ్రస్తుడినైతే వాళ్ళు రక్షణ పొందుతారు అనుకుంటే, నేను శాపగ్రస్తుడైనా పర్లేదు, అంతగా ప్రేమిస్తాడన్నమాట. ఎందుకంటే ఆయనకు, పౌలుకి వాళ్ళు అంటే, యూదులంటే అంత ప్రేమ. ఓకే, మనం కూడా ఆ విధంగా మన ప్రజల ఎడల, మన కుటుంబం ఎడల, మన ప్రజల ఎడల అలాంటి ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడే మనం ప్రార్థన చేయగలం, అప్పుడే మన సువార్త వాళ్ళకి చెప్పగలం, వాళ్ళకి సహాయం చేయగలం. రెండో విషయం ఏంటి అని అంటే,
ఇదంతా రెండవ విషయమే. అది ఏంటి అంటే అబ్రహాము, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇక్కడ యూదులు యేసుప్రభు మరి ఆయన మెస్సయ్య అయితే ఎందుకు యూదులు నమ్మలేదు? ఈ యూదులు మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నారు కదా. నిజంగా మెస్సయ్య అయితే యూదులు నమ్ముండాలి కదా, ఎందుకు నమ్మలేదు? అబ్రహాం సంతానం, యూదులందరూ అబ్రహాం సంతానం అని ఎంచబడరు. ఇస్సాకు సంతానమే అని మనం 4వ అధ్యాయంలో చూస్తాం. ఏది రోమా 4లో చూస్తాం అనమాట. ఇస్సాకు సంతానమే అబ్రహాము యొక్క వారసులు, అందరు కాదు. ఓకే అని చెప్తాడు ఈ 9వ అధ్యాయంలో. ఇప్పుడు 9వ అధ్యాయంలో ఏమున్నది అని చెప్తున్నాను అనమాట. అంతేకాదు అబ్రహామే కాదు, ఇస్సాకు విషయంలో కూడాను. ఇస్సాకులో ఏం చెప్పాడు? యాకోబుని ప్రేమించాను, ఇస్సాకుని ఎన్నుకోలేదు. కాబట్టి యాకోబుకు చెందినటువంటి వాళ్ళే, నాట్ ఎవ్రీవన్ అని అంటాడు. ఇక మూడో విషయం మనం చెప్పుకునేది ఏంటి అని అంటే, ఇక్కడ దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే ఎంచుకునేటువంటి ప్రణాళిక. ఎవరినైతే ఎరిగి ఉన్నాడో వాళ్ళని ఎంచుకున్నాడు, ఎవరినైతే ఎంచుకున్నాడో వారిని పిలుచుకున్నాడు, ఎవరినైతే పిలుచుకున్నాడో వాళ్ళని నీతిమంతులుగా తీర్పు తీర్చాడు, ఎవరినైతే నీతిమంతులుగా తీర్చాడో వాళ్ళని మహిమలోకి చేర్చుకుంటారు, తప్పనిసరిగా వెళ్తారు అన్నమాట. అంటే ఇక్కడ ఇది దేవుడు ఎంచుకున్నటువంటి ప్రణాళిక, అది వాళ్ళు తప్పనిసరిగా మహిమలోకి వెళ్తారు అనేటువంటి మూడో విషయం. ఇక 4వది ఏంటి అని అంటే, ఇదంతా కూడాను ఈ విషయం అంతా కూడాను పాత నిబంధన లేఖనాలే చెబుతున్నాయి అన్నమాట. ఇది చూసాం కదా, ఈ లేఖనాలే చెబుతున్నాయి దీని గురించి. ఎందుకంటే వాళ్ళు పుట్టక మునిపే దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి ఇంకంతకంటే ప్రేమ ఏముంది? ఇక అసలు ఏం చేయలేదు వాళ్ళు. వాటి పుట్టక మునిపే, నిత్యత్వంలోనే, పుట్టక మునిపే కాదు నిత్యత్వంలోనే అలాంటి ప్రేమ. ఇక అంతకంటే ఎక్కువ ఏమన్నది అది. సో ఎలక్షన్ అంటారు దీన్ని. ఎలక్షన్ ఈజ్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ షోయింగ్ దట్ గాడ్ లవ్స్ యూ. ఎలక్షన్ ఈజ్ ద క్లియరెస్ట్ వే అండ్ ద హైయెస్ట్ వే ఆఫ్ గాడ్స్ లవ్ ఫర్ యూ. అది మనం చెప్తుంది ఈ 9వ అధ్యాయంలో. చదువుకుందాం. రోమా 9వ అధ్యాయం మొదటి నుండి. ఇది చాలా కష్టతరమైనటువంటి విషయం. దీనికి ఈ 9వ అధ్యాయం 9, 10, 11 అధ్యాయాలు, ఈ 3 అధ్యాయాలు చాలా కష్టతరమైనటువంటి అధ్యాయాలు. ఏదో మన యొక్క థియాలజీని దానిలో దూర్చే కంటే మనం దీన్ని సరిగా చదివి అక్కడున్నది ఏంటి అని అర్థం చేసుకోవాలి. దాన్ని ఎక్సజీసిస్ అంటారు. ఐసజీసిస్ అంటే మన థియాలజీని దానిలో పెడతారు. కాబట్టి ఇది చాలా కష్టతరమైనటువంటిది. మరి దాన్ని డివోషన్ లాగా ఎందుకు పెడుతున్నామంటే, ఆ దేవుని యొక్క కృపని అర్థం చేసుకుంటే ఇక దానికంటే డివోషన్ ఏంటి? ఓకే, చదువుకుందాం. 9వ అధ్యాయం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. ఇదిగో నేను క్రీస్తునందు నిజమే చెప్పుతున్నాను, అబద్ధం ఆడట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుతున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచార నాదులను వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన సర్వాధికారి అయిన దేవుడయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అయితే
దేవుని మాట తప్పిపోయినట్లు కాదు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాం సంతానం అయినంత మాత్రం చేత అందరూ దేవుని పిల్లలు కారు. కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. వాగ్దానానికి చెందినటువంటి వాడు. వాగ్దాన రూపమైన వాక్యం ఇదే మీదటికి ఈ సమయమునకు వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును. అంతేకాదు, రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకు అను ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన అండర్లైన్ దట్, ఏర్పాటును అనుసరించిన గాడ్. ఆ ఏర్పాటు దేవునికి ఏర్పాటు అనేది ఉందన్నమాట. ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. దానిలో దేవుని ఎరుగుండటం, తర్వాత ఎంచుకోవటం, అది ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కేడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పబడెను. ఇందుని గురించి నేను యాకోబును ప్రేమించుతుని ఏశావును ద్వేషించుతుని అని వ్రాయబడినది. ద్వేషం అంటే ఎన్నుకోలేదు. యాకోబుని ఎన్నుకున్నాను, ఏశావుని ఎన్నుకోలేదని అర్థం. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయం కలదా? అట్లనరాదు. అందుకు మోషేతో ఇలాగ చెబుతున్నాడు, ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందగోరు వాని వలననైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, కానీ వాళ్ళ ప్రయాసం కాదు, కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందునిమిత్తమే నిన్ను నియమించుతుంది. కావున ఆయన ఎవనిని కనికరింపగోరునో వానిని కనికరించును, ఎవని కఠినపరచగోరునో వానిని కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు. అవును, కానీ ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగూ చేసితివని రూపించిన వానితో చెప్పునా? కుమ్మరి వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారం లేదా? అలాగే దేవుడు తన ఉగ్రతను అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును నిశ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణాపాత్ర ఘటముల ఎడల, అనగా యూదులలో నుండి మాత్రము కాక అన్ని జనులలో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఉన్నాయనేమి. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియులు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుతున్నాడు. మరియు ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుకల వలె ఉండినను శేషమే రక్షింపబడునని యెషయాయు ఇశ్రాయేలును గూర్చి బిగ్గరగా పలుకుతున్నాడు.
మరియు యెషయా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపతియగు ప్రభువు మనకు సంతానము శేషింప చేయకపోయిన ఎడల సొదొమ వలె నగుదుము, గొమొరను పోలి ఎందుము. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి. అయితే ఇశ్రాయేలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దాని వెంటాడితిరి. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుతున్నాను, ఆయనందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి తొట్రుపడిరి. హల్లెలూయా! వాట్ ఏ స్టేట్మెంట్. ఇప్పుడు మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది. అంటే దేవుడు అందరినీ ఇంక్లూడ్ చేస్తాడు, యూదులనే కాదు. అది పాత నిబంధన అబ్రహాం దగ్గర నుండే ఉన్నది. కాబట్టి ఇశ్రాయేలీలు నమ్మలేదు కాబట్టి ఆయన యేసు ప్రభు మెస్సయ్య కాదా? అది స్టాండర్డ్ కాదు అని అంటాడు. యేసయ్య మెస్సయ్య అని సాక్ష్యమిస్తున్న ఆది క్రైస్తవులు ఎదుర్కొనే ప్రాముఖ్యమైన ప్రశ్నలు ఈ తరహాలో ఉంటవి. అంటే మాటలు వేరుగా ఉంటుంది. అది మెస్సయ్య అని సాక్ష్యం ఇస్తూ ఆది క్రైస్తవులు చెబుతున్నారు కదా. మరి వాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రశ్నలు, యూదుల నుండి వాళ్ళు ఎదుర్కొనేటువంటి ప్రశ్నలు ఈ విధంగా ఉంటాయి. యేసే నిజమైన మెస్సయ్య అయితే యూదులలో ఎక్కువ మంది దానిని ఎందుకు తిరస్కరిస్తున్నారు? దీనినే పలు విధములుగా అడుగుతారు. ఉదాహరణకు, ఒకవేళ క్రైస్తవులు చెప్పుతున్నది నిజమైన ఎడల యూదులకు దేవుడు చేసిన వాగ్దానములు నెరవేర్చలేదని అర్థమే కదా. లేకపోతే వేరే విధంగా చెబితే, అన్యులకు సువార్తను ప్రకటించుటకు పౌలు లాంటి అపోస్తులు ఎందుకు అంత సమయాన్ని వెచ్చిస్తున్నారు? వాళ్ళ సొంత ప్రజలకు విముఖులైనట్లే కదా. పౌలు కానీ పీటర్ కానీ ఎవరైతే మరి సొంత ప్రజల్ని వదిలిపెట్టి వాళ్ళు అన్యుల వెంట వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పటం, మరి వీళ్ళని వదిలిపెట్టినట్టే కదా, వీళ్ళకి ఆపోజిటే కదా అనేటువంటి ప్రశ్నలు క్రైస్తవులు ఎదుర్కొంటారు. అలాంటి ప్రశ్నలకు క్రొత్త నిబంధనలో పరస్పరమైన జవాబులు చూడగలము. ఓకే, నేను ఇక వేరుగా విధంగా చెప్పాలంటే ఈ 3 అధ్యాయాల్లో 4 జవాబులు ఉన్నాయి. కానీ ఇక్కడ డివోషన్లో కార్సన్ గారు ఈ విధంగా చెబుతున్నారు. మొదటిది, పౌలు పరిచర్యలో అన్యులపై ఏ విధంగా కేంద్రీకరించినప్పటికీ పౌలు అన్యులపై కేంద్రీకరించాడు కదా. ఈజ్ అన్ అపోజిల్ ఆఫ్ జెంటైల్స్. అన్యులకి అపోస్తులుడు అని పేరు. అయినప్పటికీ తన సొంత ప్రజల ఎడల ఎప్పుడూ పెడమొహం పెట్టలేదు, అస్సలు పెట్టనే లేదు ఎప్పుడు కూడా. దాన్ని బట్టి వారికి రక్షణ కలిగిన ఎడల ఆయన శాపగ్రస్తుడై ఉండుటకు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా చెప్పాడు కానండి, అది ఏదో హైపోథెటికల్ క్వశ్చన్, ఏదో ఆర్గ్యుమెంట్ కోసమని చెప్తున్నాడు. అది అతిశయోక్తి అలంకార భాషలో చెప్తున్నాడు. అంతేగాని ఆయన కొట్టివేయబట్టం ఏంటండి అనేది కాదు. అది కేవలము తర్కము కొరకు ఊహించుకుంటున్న సందర్భములో అతిశయోక్తి అలంకారములో ఉన్న భాష తీరు అని పౌలు మాటలని కొంతమంది స్కాలర్స్ కొట్టివేస్తారు. కానీ నిజానికి ఆయన మాటలను
ప్రశాంతంగా విశ్లేషిస్తూ సత్యాన్ని సమర్థించే పండితుడని గుర్తించడం కాకుండా, అంటే ఏదో ఆరేషను అపాలజెటిక్స్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా విశ్లేషిస్తున్నాడని కాకుండా, ఆయన పౌలు తన ప్రజల ఎడల అత్యంత ప్రేమ కలిగిన వాడై ఆవేదన పూరితమైన వ్యక్తిగా ఆయన మనం చూడాలి. మరలా చదువుతాను. ఆయన ఏదో పండిట్ లాగా చెప్తున్నాడు, అపాలజెటిక్గా ఇదంతా థియాలజీ చెప్తున్నాడు అని అది కాకుండాను తన ప్రజల ఎడల అత్యంత ప్రేమ కలిగిన వాడై వాళ్ళ విషయంలో ఆవేదన వ్యక్తం చేసేటువంటి వ్యక్తిగా మనం చూడాలి. అలాంటి వాళ్ళు ప్రస్తుత కాలం కూడా అలాంటి హృదయం గల సువార్త సేవకులు మన సంఘాల్లో అవసరం. నిజంగా ఆ విధంగా ప్రజలను ప్రేమించి సువార్త చెప్పాలి. రెండవ విషయం, యూదులు అనేకులు నమ్మనప్పటికీ దానికి కారణం దేవుని మాట నిష్ఫలమైంది, దేవుడు చెప్పాడు అది చేయలేదు అని దేవుడి మీద కష్టం పెట్టుకోవచ్చు. దానికి అది రుజువు కాదు. వాళ్ళు నమ్మకపోతే దేవుని మాట తప్పిపోయాడు అనేటువంటి దానికి రుజువు కాదు. రుజువు కాదని పౌలు నొక్కి చెబుతున్నాడు. ఎప్పుడూ అది కారణం కానే కాదు. ఎప్పుడు కూడా, ఇంకా వేరే విషయం ఇక్కడ, ఎప్పుడు కూడా అబ్రహాము సంతానం అంతయు దేవుని నిబంధనలో పాలు భాగస్తులుగా లేరు. మొట్టమొదటి దేవుడు అబ్రహాముకి వాగ్దానం చేసినప్పుడు ఈ ఇశ్రాయేలీయులు అందరూ కూడాను మారు మనసు పొందుతారు, వాళ్ళందరూ రక్షింపబడతారు అనేటువంటి రీతిగా చెప్పట్లేదు. వాళ్ళు అందరూ మారు మనసు పొందుతారు, అందరూ రక్షింపబడతారు, కాబట్టి వాళ్ళందరూ కూడాను అబ్రహాం సంతానం, లేకపోతే వాళ్ళందరూ అబ్రహాం సంతానం కాబట్టి వాళ్ళందరూ రక్షింపబడతారు అనేటువంటిది ఎక్కడా లేదు. క్లియర్గా చెప్తాడు, ఇస్సాకు సంతానము ద్వారానే, ఇష్మాయేలు సంతానం కాదు. ఇష్మాయేలు ద్వారా కానీ, లేకపోతే తర్వాత పుట్టిన కెతూరా పిల్లల ద్వారా కానీ ఆ నిబంధన నెరవేరదని దేవుడు నొక్కి చెప్పుతున్నాడు. ఇస్సాకు సంతానమే అంటే వాళ్ళే శేషులు. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముతారో యూదులు కానీ అన్యులు కానీ వాళ్ళే శేషులు. ఓకే, వేరే విధంగా చెప్పిన ఎడల వాగ్దాన సంతానము మాత్రమే, అందరు కాదు, వాగ్దాన సంతానము మాత్రమే అబ్రహాము వారసులుగా ఎంచబడతారు. కానీ ఆయనకు పుట్టిన వారందరూ వాగ్దానమునకు పాత్రులు కారేరరు. 8వ వచనం. అంతేకాదు, చదువుకుంటాం మరి 8వ వచనం, రోమా 9:8, అది 7-8 చదువుకుందాం. 9వ అధ్యాయం 7-8 వచనాలు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు, కానీ ఇస్సాకు వలనైనది నీ సంతానము అనబడును. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడింది. చాలా ముఖ్యమండి ఇది. ఓకే, ఆల్ ఇజ్రాయెల్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఇన్హెరిటర్స్ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. ఓకే, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభువుని వాళ్ళని ప్రక్కన పెట్టి వాళ్ళు దేవుని కుమారులు అబ్రహాం సంతానం అని అనటం అంత తెలివి తక్కువతనం. అందరికీ ఒకే మార్గం, యూదులు కానీ అన్యులు కానీ, అది యేసు ప్రభు.
అంతేకాదు అతని సంతానము ద్వారా భూమి యొక్క సమస్త దేశీయులందరూ, అంటే బైబిల్ ఏముంటుందంటే యావత్ సంతతి, అన్ని జాతుల వాళ్ళు, యూదులు ఒక్కరు మాత్రమే కాదు, వాళ్ళందరూ సర్వ సర్వ దేశస్థులందరూ వేరే ఏ జాతికి చెందినప్పటికీ వాళ్ళు ఆశీర్వదింపబడతారు. అబ్రహాముకు చేసిన వాగ్దానం పౌలు అంతకుముందే ఆయన చదవర్లకు జ్ఞాపకము చేసి ఉన్నాడు. 4వ అధ్యాయం 16, 17 వచనాలు. ఈ హేతు చేతను ఆ వాగ్దానం యావత్ సంతతికి, అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రాహ్మణకున్నట్టి విశ్వాసము గలవారికి కూడా, అబ్రాహ్మణకున్నట్టి విశ్వాసము గలవారికి, దోస్ హూ బిలీవ్ లైక్ అబ్రహాం, వాళ్ళు విశ్వాసం అనేది అక్కడ వాగ్దానాన్ని నమ్మినటువంటి అబ్రహాము, ఇక్కడ రోమా వచ్చేటప్పటికి యేసు ప్రభుని నమ్మినటువంటి విశ్వాసం, అది కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను. ఓకే, తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవునిగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. అందును గురించి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. ఆల్రైట్, 3వ విషయం, ఈ ప్రతిపాదనను సమర్థించుకుంటూ, జస్టిఫై చేసుకుంటూ, అది ఒక కీలకమైన మలుపుకు తీసుకుంటుంది. పౌలు యొక్క ప్రతిపాదనని సమర్థించుకుంటున్నప్పుడు అది ఏం జరుగుతుందంటే ఒక కీలకమైనటువంటి మైలు రాయి దగ్గరికి వెళుతుంది. అబ్రహాము సంతానము నుండి మాత్రమే ఒక ఎంపికను బట్టి ఏర్పాటును చేసుకున్నాడు. ఒక ఎంపికను బట్టి అబ్రహాము సంతతి నుండి ఎన్నుకొనుటే కాక ఇస్సాకు సంతానం విషయంలో కూడా అదే విధంగా ఆయన ఎన్నుకున్నాడు. మనం చూసుకున్నాం. దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తం. నిలకడగా ఉండేది ఏంటి? రక్షణ అన్నమాట. దేని బట్టి? దేవుని సంకల్పాన్ని బట్టి, ఆయన పిలుచుకున్న దాన్ని బట్టి మన యొక్క రక్షణ నిలకడగా ఉంటుంది. ఓకే, అదే విధంగా దేవుని యొక్క ప్రేమ నిలకడగా ఉంటుంది, రక్షణ నిలకడగా ఉంటుంది. ఎన్నిక యొక్క దైవ సిద్ధాంతం, దాన్ని డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్. ఎన్నిక యొక్క దైవ సిద్ధాంతము స్పష్టము చేసినట్లు దేవుని అత్యున్నతమైన కృపను మరేదీ చేయలేదు. ఇదే మన హెడ్డింగ్. ఈ డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్, నిత్యత్వంలో దేవుడు ఎన్నుకున్నాడు అనేది దేనికి గుర్తు? అత్యున్నతమైనటువంటి దేవుని ప్రేమకు గుర్తు. ఇక ఇంతకంటే హైయెస్ట్ లేదు. దేవుడు ఎవరిని రక్షించని అవసరం లేదు. దేవుడు ఎందుకు రక్షించాలి? అందరూ పాపులు, దేవునికి తిరుగుబాటు చేశారు, ఎందుకు ఆయన రక్షించాలి? రక్షించిన అవసరం లేదు ఆయనకి. ఒకరిని రక్షించినప్పటికీ అది కూడా గొప్ప కృపాకార్యమే, ఒక్కడిని రక్షించినారు. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? కోట్లాది మందిని, నేరస్తులను ఆయన రక్షిస్తున్నాడు. ఇదేంటి? ఆయన చిత్త ప్రకారం నిత్యత్వంలో ఎన్నుకున్న దాన్ని బట్టి, ఆయన దయను బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన చిత్త ప్రకారం రక్షిస్తున్నాడు. అది ఆయన హక్కు. హూ ఆర్ యూ టు టెల్ అంటాడు కదా. హూ ఆర్ యూ టు టెల్? మట్టి కుమ్మరోడిని ప్రశ్నిస్తుందా, నన్ను ఎందుకు ఈ ముంతలాగా చేస్తున్నావు,
బాత్రూమ్కి వెళ్ళే ముంతలాగా చేస్తున్నావు, కొన్ని ఏమో చక్కగా ఫ్లవర్ వాజుగా టేబుల్ మీద హాల్లో, ఫంక్షన్ హాల్లో టేబుల్ మీద పెట్టేటువంటి రీతిగా ఎందుకు చేస్తున్నామని ఉమ్, ఆ ఆ- ఆ జిగట మన్ను ఆ పాటర్ని ప్రశ్నిస్తుందా, కుమ్మరిని ప్రశ్నిస్తుందా? అది కాబట్టి దేవుని ప్రశ్నించడానికి ఏంటి? ఒక్కడిని కొన్ని అనొచ్చు, ఓ దేవుడు అన్యాయం చేస్తున్నాడంటే, ఓ దేవుడు న్యాయం చేస్తే అందరూ నరకానికి వెళ్ళాలి. దేవుని ప్రశ్నించడానికి ఏంటి? కొంతమందినే చేశారంటే నువ్వు నమ్ము, నమ్మితే నువ్వు కూడా ఎంచబడినటువంటి వాళ్ళలో ఒకటి లెక్కడిగా అది ఒక రుజువుగా ఉంటుంది. నమ్మటం ఒక రుజువు, నిత్యత్వంలో ఎన్నుకున్నాడు అనేదానికి రుజువు అన్నమాట. 4వ విషయం, ఒకనాటికి దేవుని ప్రజలు యూదా జాతికే పరిమితము కారని, అన్యులు కూడా వాళ్ళు పాలిభాగస్తులని, రక్షణలో పాలిభాగస్తులని పాత నిబంధన లేఖనాలు ముందుగానే చూడగలుగుతున్నాయి, ముందుగానే చెబుతున్నాయి. ఎందుకంటే ముందుగానే చూడగలుగుతున్నాయి. అది 25, 26లో. అలాంటి కృప ఎవరైతే నిజంగా నమ్మారు అంటే వాళ్ళ జీవితంలో పరివర్తన వస్తుంది, బిబ్లికల్ పరివర్తన వస్తుంది. అది రుజువు అన్నమాట. నిజంగా నమ్మారు అని. మన 10వ అధ్యాయంలో ఒకటి రేపటి దినాన మనం చెప్పుకుందాం. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. హృదయంలో నమ్మటం. ఓకే, హృదయంలో నమ్మటం, ఏదో నేను నమ్మాను అని చెప్పటం కాదు, హృదయంలో నమ్మాం కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. ఆ విధంగా నమ్మితే అది దేనికి రుజువు? దేవుడు మనల్ని నిత్యత్వంలో తెలుసుకున్నాడు, ప్రేమించాడు, ఎన్నుకున్నాడు అనేదానికి గుర్తు. బా, ఎంత ప్రేమ, దేవుని ప్రేమ! ఏం చెప్పాలి? ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నన్ను నిత్యత్వంలో ఎందుకన్నావయ్యా? నా యొక్క రక్షణ ఆది నుండి అంతం వరకు, ఫ్రమ్ ఆల్ఫా టు ఒమేగా అండ్ ఎవ్రీథింగ్ ఇన్ బిట్వీన్ ఈజ్ యువర్ వర్క్ ఆఫ్ గ్రేస్. నీ కృపాకార్యం ప్రభువా అని ఆనంద బాష్పాలు కారుస్తూ, అలాంటి పాపినైనటువంటి ఆయన్ని నీవు రక్షించావు ప్రభువా. అదే సువార్త. మన పాపం నిమిత్తం అలాంటి కరుణ కృపా కలిగినటువంటి దేవుణ్ణి నేను ధిక్కరించాను అని ఎప్పుడైనా ఏడ్చామా? ఎప్పుడైనా దుఃఖించామా? అలాంటి పాపిని కరుణించి నన్ను ప్రేమించాడు అని ఎప్పుడైనా ఆనంద బాష్పాలు మనం కార్చి ఆయనకి వందనాలు చెల్లించామా? ప్రతి ఆదివారం సమయం వచ్చినప్పుడు, ప్రతిసారి ప్రార్థించినప్పుడు, లార్డ్ థ్యాంక్ యూ అని చెప్పాలి. నిజంగా బిలీవర్ ఉన్నటువంటి అది రుజువు. థ్యాంకింగ్ గాడ్ ఫర్ ద క్రాస్ ఆన్ విచ్ అవర్ సేవియర్ డైడ్. ప్రార్థన చేసుకుందాం. మే ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of you now and all the days to come. Amen. God bless you.